ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న మెట్రో ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు అయితే ఫైనల్ గా క్లైమాక్స్ కి వచ్చినట్టు తెలుస్తుంది. అలాంటిది టోటల్ గా ఎల్ఎన్టీ అయితే వెనక్కి తగ్గడంతో టోటల్ గా ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే గనక తెలంగాణ ప్రభుత్వం అయితే టేక్ ఓవర్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ చర్చలు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూసుకుంటే గనక ఎన్నో సార్లు చర్చలు జరిపారు ఎల్ఎన్టీ ప్రభుత్వం తోటి. సో ఫైనల్ గా ఇవాళ చూసుకుంటే గనక క్లైమాక్స్ కి అయితే వచ్చింది. క్లైమాక్స్ కి అయితే చేరుకుందని చెప్పొచ్చు. అలాంటిది టోటల్ గా ఈ మెట్రోకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానివ్వండి, నిర్మాణ సంస్థ కానివ్వండి, టోటల్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సో ఫైనల్ గా చూసుకుంటే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో యాక్చువల్ గా 13,000 కోట్ల అప్పును కూడా టేక్ ఓవర్ చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అండ్ అలాగే ఎల్ఎన్టీకి కూడా 2,100 కోట్ల రూపాయలు కూడా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా ఎల్ఎన్టీని అయితే కైవసం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అలాంటిది హైదరాబాద్ మెట్రో చూసుకుంటే గనక మొత్తంగా 9వ స్థానంకి అయితే పడిపోయిందని చెప్పొచ్చు. అలాంటిది కేంద్రం కూడా అంతకుముందు ఇది ఎల్ఎన్టీ తర్వాత ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తే బాగుంటుందంటూ కూడా అంటే ఒక ట్రాక్ లో పడాలంటే తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే బాగుంటుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అప్పుడు కొన్ని ఆదేశాలు ఇచ్చిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కానివ్వండి ఎప్పటి నుంచో చర్చలు జరుపుతుంది ఎల్ఎన్టీతో చూసుకుంటే కనుక. అలాంటిది ఫైనల్ గా అయితే దానికి ఒక ఎండ్ కార్డ్ పడిందని చెప్పొచ్చు. సో టోటల్ గా మెట్రోకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానివ్వండి, నిర్మాణ సంస్థ కానీ ఫైనల్ గా తెలంగాణ ప్రభుత్వం అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుందని చెప్పొచ్చు. సో అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎల్ఎన్టీకి సంబంధించి అండ్ అలాగే మెట్రోకి సంబంధించి ఏ విధంగా టేక్ ఓవర్ చేసుకున్నారో అండ్ అలాగే డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో చూడొచ్చు, రేవంత్ సర్కార్ కు మెట్రో ఇది అసలు ప్లాన్. హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రాజెక్ట్ పై కొనసాగిన చర్చలు ఇప్పుడు క్లైమాక్స్ కి చేరాయి. సో ఎల్ఎన్టీ పూర్తిగా వెనక్కి తగ్గడంతో మొత్తం ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది. ఈ క్రమంలో దాదాపు 13,000 కోట్ల అప్పును ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడానికి అంగీకరించింది. సో అంతేకాకుండా ఎల్ఎన్టీకి 2,100 కోట్ల నగదు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. దీంతో మెట్రో నిర్వహణలో ప్రైవేట్ రంగం పాత్ర ముగిసిపోగా ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకున్నది. సో మొదటి దశలో 69 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగిన మెట్రో ప్రాజెక్ట్ అప్పట్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 22,000 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంది. అయితే లాభాలు రాకపోవడంతో పాటు అప్పు భారంతో ఎలాంటి ఇంతకాలం ఇబ్బంది పడింది. ఇక రెండో దశలో భాగస్వామ్యం సాధ్యం కాదని ఆ సంస్థ స్పష్టం చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 1 ని స్వాధీనం చేసుకోక తప్పట్లేదు. అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఫైనల్ గా మెట్రోకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుందని చెప్పొచ్చు. సో ఎప్పటి నుంచో చర్చలు జరుపుతున్నారు ఎల్ఎన్టీ తోటి. కాకపోతే దీనికి ఎక్కడా కూడా ఎండ్ కార్డ్ పడలేదు. చర్చలు కొనసాగుతూనే వస్తున్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఫైనల్ గా అయితే కైవసం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సో 13 కోట్లు టేక్ ఓవర్ చేయడానికి అండ్ అలాగే 2,100 కోట్లు చెల్లించడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా ఎన్నో చర్చలు జరిగిన తర్వాత, ఎన్నో సమావేశాల తర్వాత ఈ డెసిషన్ కి అయితే వచ్చారని చెప్పొచ్చు. సో ఇవాళ చూసుకుంటే కనుక ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము దీన్ని టేక్ ఓవర్ చేసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. అలాంటిది కేంద్రం కూడా ఎన్నోసార్లు దీనికి సంబంధించి ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తేనే బాగుంటది అంటూ కూడా వాళ్ళ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నోసార్లు చర్చలు కూడా జరిగాయని చెప్పొచ్చు. కాకపోతే ఆ చర్చలకు సంబంధించి ఎక్కడ కూడా ఫలితాలు రాలేదు. కాకపోతే ఇవాళ చూసుకుంటే కనుక టోటల్ గా ఎల్ఎన్టీ అయితే వెనక్కి తగ్గింది అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారి సర్కార్ కి అయితే అప్పచెప్పిందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మెట్రో ప్రాజెక్ట్ ని తీసుకోవడం నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో దేశవ్యాప్తంగా 9వ స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా 163 కిలోమీటర్ల ఫేజ్ 2A 2B లైన్ల ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం ఏమందంటే మొదటి దశ ప్రైవేట్ చేతిలో ఉండగా రెండో దశ ప్రభుత్వమే చేపడితే ఆపరేషన్ ఇంటిగ్రేషన్ క్లిష్టం అవుతుందని తెలిపింది. దీంతోనే ఎల్ఎన్టీని ఒప్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు సమావేశాలు జరిపారు. ఫైనల్ గా సంస్థ వెనక్కి తగ్గింది. సో టేక్ ఓవర్ తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2 మెట్రో లైన్లను ఏకీకృతంగా నిర్మించేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పాత బస్తీ ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే వేగం పుంజుకున్నాయి. సో ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్ గుట్ట వరకు 5.5 కిలోమీటర్లు లైన్ లో ఫిల్లర్ మార్కింగ్, రోడ్ వెడల్పు పనులు జరుగుతున్నాయి. 1,100 ఆస్తుల బదులు ఇంజనీరింగ్ మార్పులతో 900 ఆస్తులు మాత్రమే ప్రభావితం అయ్యేలా మార్గరేఖలు సవరించారు.
సో హైదరాబాద్ మెట్రో భవిష్యత్తులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందుకు సాగే అవకాశం ఖాయం కావడంతో పౌరులు సానుకూలంగా చూస్తున్నారు. రాబోయే సంవత్సరంలో నగర ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు తగ్గుతాయని అండ్ పాత బస్తీ సహా కొత్త ప్రాంతాల్లో మెట్రో విస్తరణ పథకాలు వేగవంతం అవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ టేక్ ఓవర్ నిర్ణయం నిజంగా మెట్రో ప్రయాణానికి కొత్త దశను ఆరంభించినందునే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలాంటిది ఎన్నో రోజుల నుంచి డిలేగా ఉన్న, ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న మెట్రో ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఫైనల్ గా తెలంగాణ ప్రభుత్వం కైవసం చేసుకుందని చెప్పొచ్చు. సో ఎన్నో సార్లు చర్చలు జరుపుతున్నారు, ఎన్నో సమావేశాలు అయితే జరిపారని చెప్పొచ్చు. సో కేంద్రం కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తేనే బాగుంటుంది అండ్ అలాగే ట్రాక్ లో పడతాయి పనులంటూ కూడా అంతకుముందు సజెస్ట్ చేసింది. కాకపోతే ఎక్కడ కూడా సమావేశాలు చేసినా భేటీ అయినా సమావేశాలు ఫలించలేదని చెప్పొచ్చు. కాకపోతే ఫైనల్ గా ఇవాళ చూసుకుంటే కనుక మెట్రోకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం కైవసం చేసుకుంది. అలాగే తెలంగాణ సర్కార్ కానివ్వండి, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.